చెయ్యాలో చాలా చాలా. ఎవడో నేలా ఇది నీ నేల, నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా. ఆటోలు బజే బాజే, ఆటోలు బజే బజే బాజే, ఆటోలు బజే బాజే, ఆటోలు బజే. ఓ దూరంగా రంగా సంగా నాతో కొయ్యాలా, వచ్చి నువ్వు నాతో సింగయ్యాలా. ఆటోలు బజే బాజే, ఆటోలు బజే. ఎక్స్ప్రెస్ రాజాలో మీ అందరికి హ్యాపీ సంక్రాంతి. సూపర్, ఎంతో కలర్ఫుల్ గా ఉంది ఈ రోజు, నిజంగానే పండుగలా ఉంది. అందుకే పండుగ మీద ఒక మంచి కవిత రాశా. మీరు ఎటు పారిపోలేరు, తలుపులు వేసేశారు. ఓకే, ఇంటి ముందు బగబగ మంటలుంటే అది భోగి పండుగ. చెప్పనేండ్రా చెప్పనేండ్రా. ఆ టేక్ టు యాక్షన్. ఇంటి ముందు బగబగా మండే ఇంటి ముందు బగబగా మండే మంటలుంటే అది భోగి పండగ. ఇంటి పైన రంగురంగుల గాలిపటాలుంటే అది సంక్రాంతి పండుగ. ఇంటి వెనకాల బాగా నవిలేసిన బోను ముక్కలుంటే అది కనుమ పండుగ. కానీ ఎక్స్ప్రెస్ రాజాలో మీరందరూ ఉంటే ప్రతిరోజు పండగ. సో సంక్రాంతి అనగానే చాలా కలర్ఫుల్ అండ్ చాలా హ్యాపీ. చిన్నప్పటి నుంచి అయితే 15 రోజుల హాలిడేలు ఉండేవి. కొంచెం పెద్ద అయ్యాక 3 రోజుల హాలిడేలకు వచ్చాం. అండ్ ఆ 3 days హాలిడేస్ ని చాలా చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ గా, మోస్ట్లీ రిలేటివ్స్ అందరినీ కలవడం, ఫ్రెండ్స్ అందరినీ కలవడం, కొత్త బట్టలు ఆన్లైన్ లో షాపింగ్ చేయడం, అవి వచ్చాక సైజులు సరిపోతే మళ్ళీ పంపించడం. చాలా హడావుడిగా ఉంటది ఈ పండుగ, రైట్? ఇంట్లో పిండి వంటలు అండ్ ఎంతో సరదాగా జరిగే ఈ సంక్రాంతి పండుగ రోజు మన ఈ ఎక్స్ప్రెస్ రాజాల్లో కూడా నిజంగానే పండుగ. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. పండుగ రోజు మీకున్న ఈ బిజీ స్కెడ్యూల్లో 1 గంట మాతో స్పెండ్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఊరికి అలా సరదాగా అన్నాను, లైట్ తీసుకు. మనం బిజీ ఏంటి బ్రదర్, ఎప్పుడు బేవర్సేగా. ఓకే, సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే ఏంటి? కబడ్డీ, ఖోఖో, కోడి పందాలు, సంక్రాంతి ఆటలు. మధ్యలో అసలు మర్చిపోయావు. పెద్దవాళ్ళు ఆడుకునే ఆటలు మనకెందుకు అమ్మవని. వెరీ గుడ్. ఆడతారండి కాంపిటీషన్ మీరు? అలవాట్లేదు. కమిషనర్ గారు ఇవిడ ఆడదంటే ఏం చేయకండి. పీఫర్ పాయసం, పప్పన్నం, పర్వాన్నం సంక్రాంతి రెసిపీస్. మూడింటికి తేడా ఏంటి? స్వీట్సే కదా 3. తేడా పప్పన్నం ఒకటి, అన్నం దాల్ రైస్. ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఓకే, పప్పన్నం ఇస్ దాల్ రైస్. దెన్ నెక్స్ట్ వన్ పాయసం. ఇట్ ఇస్ ద పాయసం. స్వీట్ నూడిల్స్. స్వీట్ నూడిల్సా? పర్వాన్నం. స్వీట్ రైస్. స్వీట్ రైస్. సో హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. మీకు కూడా హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. అందరు చెప్తుర్రే, ఇద్దరికే చెప్పిన. అర్ఫాన్. రాజ్ కుమార్ అన్న. రాజ్ కుమార్ అన్న. నువ్వు చెప్పు. రాజ్ అను.
రాజ్. రాజ్ కుమార్ అన్న అన్న అన్నందుకు కట్ అంటున్నాడు ఆయన. నీకు అర్థం కావట్లేదా? రాజ్ కుమార్ అన్న అసలు చెప్పని తర్వాత మార్పిద్దాంలే. చెప్పమ్మా. రాజ్ కుమార్ అన్న, రవి బంగారన్న, డిఓపి శ్రీధర్ అన్న, సంక్రాంతి అల్లుళ్ళు. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. ఓకే. ఈ ఫర్ ఇంటి ముందు ముగ్గు, ఇంటి పైన గాలిపటం. ఇంటి ముందు ముగ్గు, ఇంటి పైన గాలి. సంక్రాంతి శోభ. నువ్వు ఇంటి ముందు ముగ్గు అయితే నేను అందులో ఉన్న గొబ్బెమని. సంక్రాంతి పండుగ చేద్దామా. ఓకే. వెరీ ఇంట్రెస్టింగ్ కంపారిజన్. నెక్స్ట్ వన్. సావిత్రి, సరోజ, సుబ్బలక్ష్మి, సంక్రాంతి మరదలు. వెరీ ఇంట్రెస్టింగ్. ఎస్ ఫర్ సబ్బవరం, లక్కవరం, పోలవరం. ఎక్కడ చూసినా సరదా సంక్రాంతి కోలాహలం. ఓకే. వెల్ సూపర్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే. ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. సన్న జాజిలా పుట్టే సిండిలో మల్లె తీగల చుట్టే సిండిలో తేనె తీగల పుట్టే సిండిలో సుందరి, ఈ సుందరి అందం తాడుతో కట్టే సిండిలో మొత్తం మందునే పెట్టే సిండిలో కొత్త దారిలో నెట్టే సిండిలో సుందరి, ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్యాంక్ చెక్ ఇవ్వరు. కోకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లబ్బు బండి తీసి ట్రాక్ మీద పెట్టినాను. సన్న జాజిలా పుట్టే సిందిలో మల్లె తీగల చుట్టే సిందిలో తేనె తీగల పుట్టే సిందిలో సుందరి, ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరం మొత్తం మందునే పెట్టే సిందిరం కొత్త దారిలో నెట్టే సిందిరం సుందరి, ఈ సుందరి. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, కళ్ళల్లోనే ట్రెండీగా కట్టాను, కళ్ళ తోడెత్తి నీకోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. సూపర్ గా డాన్స్ చేశారు. నేగా వాట్ ఎన్ ఎనర్జీ, వాట్ ఎన్ ఎనర్జీ. అబ్బాయిలు మనకి ఇంతకంటే అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ తర్వాత. ఓకే రెడీగా ఉండండి. మనంతా మొత్తం ఫ్లోర్ మూమెంట్స్ మొత్తం అంతా. ఓకే. మా సుబ్బారావు చాలా తెలివైనవాడు, మీ అందరికీ తెలుసు. ఒక రోజు బాగా బిజీగా ఉండడం వల్ల చేపలు పట్టడానికి వెళ్ళాడు చెరువు దగ్గరికి. సో చేపలు పడదాం ఓకే ఓకే అన్నాడు. చేపలు పట్టడానికి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అంటే ఆ చేపలు పట్టేవాడు మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చేసుకున్నాడు. వాడు చుట్టుపక్కల ఓ గ్లాసు అందులో కలుపుకోవడానికి అన్ని మొత్తం అన్ని పెట్టుకున్నాడు అనమాట. అక్కడ హ్యాపీగా ఓ పెగ్గు పోసుకుని రెడీగా కూర్చున్న తర్వాత ఏ బ్రాండ్ అయితే అన్న రంగులన్నీ ఒకటేగా అలాగే వెళ్తే ఆ
కర్ర ఉంది, దానికి తాడు ఉంది, దారం ఉంది, కింద ఎర్రేయడానికి ఏమీ లేదనమాట. అయ్యా ఇప్పుడు ఎలా చేపలు పట్టాలనుకుంటాడు, వెనక్కి తిరిగి చూసాడు, చెట్టు మీద ఒక పిట్ట అప్పుడే భోజనానికి సిద్ధం అవుతోంది. చక్కగా దాని ఎర్ర దాన్ని తెచ్చుకుని తింటోంది అనమాట. సో తింటుంటే ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి దాన్ని నోరు తీసి అందులో తీసేసుకుని దాన్ని తాడికి కట్టాడు చేపకి. ఈ చేపలు పడుతుంటే డౌట్ వచ్చింది, నోరు తెరిచేదాకా ఊరుకుంటది మరి. డోర్ కాదన్న నోరు. ఆ పిట్ట నోరు తెరిచేదాకా ఊరుకుంటది మరి. సుబ్బారావుని పంపిస్తాను, ఇద్దరు కలిసి హాఫ్ అన్ అవర్ బయట కూర్చుని అసలు ఎలా తెరిచాడు ఏంటి సంగతి అంత డిస్కస్ చేశారు. ఆ చేపలు పడుతుంటే బాగా గిల్టీగా ఫీల్ అయ్యాడు. అయ్యో పాపం నోటి దగ్గర ఫుడ్ లాగేశాను అనుకుని సరే ఏం చేద్దామని తను పోసుకున్న పెగ్గు పిట్టకి ఇచ్చాడు. పిట్టేసింది. కాసేపు అయ్యాక చేపలు పడుతుంటే వెనక నుంచి ఎవరో ఇలా పిలుస్తున్నట్టు అనిపించింది, ఎవరో ముక్కుతో కొడుతున్నట్టు. ఎవరని చూసేవాడికి పిట్ట ఇంకో 3 ఎర్రలు తీసుకుని రెడీగా ఉంది, ఇవి కూడా కావాలని ఆయన. సో సాధారణంగా మనం ఎలాంటి వాటి కోసం ఎక్కువగా ఆరాట పడతాం? లెక్చర్ క్లాస్ చెప్తున్నప్పుడు నైట్ ఏ బ్రాండ్ తాగొచ్చాడా తెలుసుకోవడం కోసం ఆతృత పడతాము. పాపం ఆయన్నే ఇరికిచ్చావా అమ్మా. ఆయన చెప్పే పదాలు ఇంపార్టెంట్ కాదు కానీ కాదు, తాగొచ్చి మొత్తం గుర్తు పెట్టుకుని ఉన్నారు కదా నెక్స్ట్ డే. మాకు కూడా అట్లా గుర్తుంటే బాగుంటుంది. ఎగ్జామ్స్ అప్పుడు మీరు అలాగే చదువుతూ ఉంటారు కదా, అందుకని. ఆవిడ ఆన్సర్ చెప్పడం అయిపోయిన తర్వాత ఓకే. ఎదిరింటి అంకుల్ ఎప్పుడు డ్యూటీకి వెళ్తారని ఆరాట పడుతుంటాను. ఆయన ద్వారా ఆయనతో పాటు వెళ్ళి కాలేజ్ దగ్గర దిగుదాం అనుకుంటున్నావా? కోసం వెయిటింగ్. పండుగలో సన్మానాలు వద్దనుకున్నాను. ఈ 2 వేళ్లతో కాలు పట్టు వేలు పట్టుకో. రెండమ్మ లేడీస్ లైన్ లో రండి, మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఫాస్ట్. హ్యాపీ భోగి భయ్యా, హ్యాపీ భోగి భయ్యా. ఎవరైనా కొత్త అమ్మాయి క్లాస్ కి వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడాలని ఫోన్ నంబర్ తీసుకోవాలని ఆతృతగా ఉంటుంది. పాపం వాళ్ళకు కూడా ఎవడొచ్చి అడుగుతాడా అని టెన్షన్ తో ఉంటారు నాన్న. అండ్ పాపం అబ్బాయిలందరూ అదే కాంపిటీషన్ లో ఉంటారు కదా డెఫినెట్లీ. అంతే భయ్. అప్పటి వరకు తిన్నగానే ఉంటారు. క్లాస్ లోకి న్యూ అడ్మిషన్ ఏమైనా రాగానే ఊరికినే వాళ్ళ ముందు తిరగడం, క్లాస్ లో ఏమీ రాకపోయినా సార్ని అప్పుడప్పుడు డౌట్ అడగడం. ఆ అమ్మాయి వెనక్కి తిరిగి మనల్ని చూడగానే కొంటే చూపుతో అక్కడే బుక్ అవుతారు. బుక్కులు నేనేం తీసుకెళ్లేవాడిని కాదు, అందుకే. ఈ హడావిడిలో ఒక అద్భుతాన్ని చూశాను నేను. మన బాడీ బిల్డర్ ఒకసారి నుంచోబెట్టండి. ఏ పాప ఒకసారి విజిలే. సూపర్, అదిరిపోయింది. థ్యాంక్ యూ. ఈసారి ఎవరికి విజిల్ కావాలని ఎవరి దగ్గర కోచింగ్ తీసుకోండి. కూర్చో. బతుకు మీద ఆశలు లేవా నీకు? ఏం మాట్లాడుతున్నారు? ఒకళ్ళు ఎదురొచ్చిన వాళ్ళకే రిస్క్, ఒకళ్ళకి మన ఎదురెళ్ళిన వాళ్ళకే రిస్క్. పూజతో ఎవరు పెట్టుకోలేరు. అదే అదే చేసావా? పాప అబ్బా చూస్తానమ్మా. అబ్బా ప్రదీప్, అబ్బా ప్రదీప్. రాఖీ రోజు నా వెంట పడిన అబ్బాయిలందరికీ ఎప్పుడు రాఖీ కట్టాలని ఆతృతగా ఉంటది. రాఖీ రోజు కూడా వెంట పడుతున్నారా? అంటే నేను వెళ్ళి రాఖీ కడతా. వెరీ గుడ్ నాన్న. ఇవాళ సాయంత్రం వెళ్ళే లోపల అందరూ కట్టేద్దాం. నిన్ను చూస్తేనే చూస్తే. థ్యాంక్ యూ. ప్రదీప్ షోకి లేట్ గా వచ్చినప్పుడు రాత్రి ఏ పబ్ కి ఏ అమ్మాయితో వెళ్ళాడు అని తెలుసుకోవడానికి ఆతృతగా ఉంటుంది. మీకు విషయం తెలుసా అమ్మా? తెలియదు, చెప్పండి. మేము షూటింగ్ చేసే టైం కి వైన్ షాప్ లే తెరిచుంటాయి, పబ్బులు ఏం తెరిచుంటాయి. పెళ్లి కాకుండానే ఫస్ట్ నైట్ కోసం వెయిట్ చేసి Say
హ్యాపీ భోగి. థ్యాంక్ యూ. మీరు సమంత ఇద్దరు కలిసి ఉన్నప్పుడు నేను మీతో సెల్ఫీ దిగడానికి ఆతృత పడతా. నేను ఆవిడ కలిసి లాయికే కొట్టినాను డబ్బు బండి తీసి ట్రాక్ మీద పెట్టినాను. అంటే నేను మీరిద్దరు కలిసిన చోట దిగడానికి ఆతృత పడతా. Yeah, but- ఎందుకంటే ఫ్యాన్స్ ఇద్దరు కదా మరి నాకు అందుకే. ఈ మధ్యన కాజులు అని రాకుండా లెట్స్ డు కుమ్ముడు. సారీ రకు, ఆయన ఇందాని చెప్దాం అనుకుంటాడు ఆయన మైక్. చెప్పొచ్చా? ఏం మాట అసలు ఆయన మైక్ అసలు ఏం ఆయన ముందా అసలు భలేవాడు. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. బీటెక్ స్టూడెంట్స్ బీటెక్ అయిపోయినాక జాబ్ కోసం ఆరాటపడతారు. ఏ ఊర్లో ఎక్కడైనా. ఎక్కడా లేదు అట్లాంటిది. థ్యాంక్ యూ బ్రదర్. ఫస్ట్ గా చాలా బాగా ఆన్సర్లు ఇచ్చారు, బాగా వెరైటీ ఆన్సర్లు ఇచ్చారు. భోగి కాబట్టి మొత్తం పొగ నిండింది కాబట్టి ఇప్పుడు మీలోంచి కొంతమంది ముందుకు వస్తారు ఒక టాస్క్ ఆడడానికి. రెడీయా? సో వీళ్ళలోంచి హలో పిఠాపురం ఆర్కెస్ట్రా ఫ్రీడమ్మా, హలో 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 పిఠాపురం ఆర్కెస్ట్రా హలో 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 హలో. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల ప్రకారం మీలోంచి కొంతమంది ముందుకు వస్తారనమాట. అండ్ వీళ్ళతో పాటు మరో ముగ్గురు అమ్మాయిలు కూడా ఆడతారు. అండ్ బాడీ బిల్డర్ ఫుల్ బాడీ ఎనర్జీ. అండ్ మీతో పాటు మేడం గారు రండి. మీ టీమ్స్ అన్ని ఇప్పుడు షఫల్ అవుతాయి. సో ఓకే మేడం గారు మీరు ఇటు రండి, గురు గారు మీరు ఎటాలండి. యూ కంఫర్టబుల్? అబ్బా. సో పండగ స్పెషల్ కాబట్టి చక్కగా పిండి వంటలు తీసుకొచ్చాం మేము. ద స్పెషల్ స్నాక్స్ ఇన్ ద లైవ్ గాట్స్. సో వాటిల్ని మీరు తింటారు, అంతే అయిపోయింది. అదే టాస్క్. కాళ్ళు కట్టేస్తాను, చేతులు కట్టేస్తాను. ఇక్కడ నుంచి ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ తీసుకెళ్లి లెల్ల నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ ఉన్న ప్లేట్ లో పెట్టేసి వస్తారు. అలా వాళ్ళ టీంలో ఉన్న ముగ్గురు ఒక్కొక్క ఐటమ్ తీసుకెళ్లి అక్కడ పెట్టేసిన తర్వాత ఫస్ట్ పెట్టిన వాళ్ళు మళ్ళీ లెల్ల వెళ్ళి దాన్ని అక్కడే నుంచి గబగబా తినేస్తారు. వాళ్ళు మొత్తం తినడం అయిపోయాక రెండో వాళ్ళు బయలుదేరి వాళ్ళు తినేసి వస్తారు. దాని తర్వాత మూడో వాళ్ళు తింటారు. ఓకే, కంఫర్టబుల్ గా మీ అందరికి? ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. కమ్ ఆన్. రెండు టీంలు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో ఎవరైతే ముందుకు వెళ్ళబోతున్నారో వాళ్ళ బాక్స్ లో నుంచోవాలి, ఒక ఫుడ్ ఐటమ్ తీసుకోవాలి, దారిలో తినేయకండి. ఓకే, అక్కడ దాకా తీసుకెళ్ళాక ఆ ప్లేట్ లో పెట్టి మళ్ళీ రివర్స్ వచ్చి మీరు ఈ పొజిషన్ కి వచ్చేంత వరకు ఈ వ్యక్తి స్టార్ట్ అవడానికి లేదు. సెకండ్ పర్సన్ స్టార్ట్ అవ్వరు. రెడీయా? 3, 2, 1 గో. పడతావు. మెల్లగా అమ్మ మెల్లగా వెళ్ళి ఫస్ట్ తెచ్చిన ఐటమ్ దాన్ని లిక్విడ్ లో తీసుకురా.
అంటే చాలు వెల్ డన్ సూపర్. అండ్ చాలా బాగా ఆడారు. కొన్ని చాలా నీట్ గా తిన్నారు కొంతమంది అయితే. ఆవిడ కింద పడింది ఏది తినే అలవాటు లేదనుకుంటా ఆవిడకి ఇంట్లో. ఆవిడ కూడా ఒకసారి కింద పడింది పాపం. డిజైనర్ వేరు కష్టపడి వేసుకుంటే దానికాస్త 3 వేసారు అమ్మా. బట్ వెల్ డన్. మీ టీము సూపర్ గా ఆడారు. అండ్ మీ 2 టీముల్లో వచ్చి కంగ్రాచులేషన్స్. వెల్ ప్లేడ్. అండ్ మీరు కూడా సూపర్ గా ఆడారు. వెల్ ప్లేడ్ సూపర్. ఇంకా నవ్వుతున్నానంటే కొంచెం దాచిన బుగ్గల్లో. థ్యాంక్ యూ. చాలా నీట్ గా చాలా పద్ధతిగా తిన్నారు వీళ్ళు. ఏంటో ఎవరో వెనక నుంచి తరుగుతున్నట్టు తొందరగా తినిగిపోతే మీరు వచ్చి లాక్కుంటారేమో అని. వెల్ డన్ బట్ వెల్ ప్లేడ్. ఇంత కష్టపడి వీళ్ళందరూ ఆడారు కాబట్టి ఇప్పుడు కొంచెం సెలబ్రేషన్ టైం. ఓకే బాయ్స్ రెడీయా? రండి. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా. ఎవడో ఏలా ఇది నీ నేల నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా. ఆటోలు బజే బాజే ఆటోలు బజే దూరంగా రంగా చెంగాటో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సింగయ్యాలా. ఇప్పుడు మళ్ళీ భయంకరమైన ప్రశ్న ఆన్సర్ చర్చా వేదికకి వచ్చాం మనం. ఓకే రెడీగా ఉన్నారా? బాగా తేడా ఆన్సర్లతో సిద్ధంగా ఉన్నారు కాబట్టి మాకు ఇక్కడ ఉంటది. అమ్మా మాకు ఇక్కడ ఉంటది. అవునా? నీ దగ్గర అయినా మైక్ లేదు. నీ గ్యారంటీ ఇక్కడ లేదు ఎందుకంటే మైక్ తీసుకోలేదు. మాకు ఇక్కడ ఉంటది. హేరేగా కాదు బ్రెయినా? ఓకే 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 వెరీ గుడ్. మాకు కొంచెం తక్కువగా ఉంటుంది హెయిర్. ఈ రోజు షో అయ్యేంత వరకు ఎవరు మాట్లాడదాం అనుకున్నా నుంచున్న తర్వాత అబ్బా తుస్ అనాలి. ఓకే అలా అన్న తర్వాత ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఓకే సో మామూలుగా పండగ కాబట్టి పండగ రోజు వెరైటీగా చాలా పనులు చేద్దాం అనుకుంటాం. సో మీ ఉద్దేశంలో మీరు వెరైటీగా ఏం చేద్దాం అనుకుంటారు? అబ్బా తుస్. ఎలాగో ఇంటికి వెళ్తాం కాబట్టి పండగ రోజైనా స్నానం చేసి జీన్స్ లాంటివి వేసుకోకుండా ఫ్రీగా టవాల్ కట్టుకుని టీవీ చూడటం. దానికి పండగే అవసరం లేదు. డైలీ స్నానం చేస్తుంటే కుదురుతుంది. అది డైలీ కష్టంగా నా కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. కాలేజ్కి వెళ్ళడం కోసం నువ్వు స్నానాన్ని త్యాగం చేస్తావు నాయన. అబ్బా తుస్. కోడి పందాలు జరిగే ప్లేస్కి వెళ్ళి ఒక కోడిని పట్టుకొస్తా, పక్కనే కోటర్ కొనుక్కుంటా, ఇంటికి వెళ్ళి ఎక్స్ప్రెస్ షో చూస్తూ కోడిని కోసుకొని తినుకుంటూ కోటర్ తాగేస్తా. మనిషి మారలేదు ఆతని మమత తీరలేదు. ఇది నువ్వు రెగ్యులర్ గా చేసే పనే కదా. దీంట్లో వెరైటీ ఏముంది? నీకు రెగ్యులర్ గా తాగనన్నా. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. చూసో అబ్బా తుస్. ఆవిడ చూసడానికి ఎంత ఆనందపడుతుందో. అయ్యో దేవుడికి దండం పెట్టి బుక్ ఓపెన్ చేసి చదువుకుంటాను. బుక్ అంటే టెక్స్ట్ బుక్ కాదు, ఫేస్బుక్. దానికి పాపం ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయడం? చాలా మంది ఫ్రెండ్స్ అవ్వాలని చెప్పి. దానికి పండగని సెలెక్ట్ చేసుకున్నావు నాన్న. అబ్బా తుస్. ఆ, పండక్కి ఊరికి వెళ్తాం కదా. ఎవరెవరు?
అందరా ఓకే. ముసలి వాళ్ళకి అందరికి ఫ్యాన్సీ కాంపిటీషన్ పెట్టి ర్యాంప్ వాక్ చెప్పి నీ ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళని బలి చేస్తావా? వెరీ గుడ్. అబ్బా ఓకే. రోజు ఎలాగో చేయం కాబట్టి అరొకరోజు స్నానం చేస్తాం పద్ధతిగా. I don't know all these matters because I only handle it. చదివే వాళ్ళకి తెలుసు అన్న ఏంటి? పద్ధతిగా స్నానం చేయడం. Yeah, with like monthly once is like comfortable. ఆ దేవుడు నువ్వేనయ్యా మా కోసం పుట్టావయ్యా. అబత్తుస్ షుగర్ పేషెంట్ అయిన తాతయ్య పక్క కూర్చొని లడ్డు తింటూ లడ్డు కాల తాత అని అడుగుతా. అబ్బాతుస్ పోండి మీరు మరీ. ఇంటికి వచ్చిన నా మరదలకి స్వీట్స్ తినిపిస్తూ రొమాన్స్ అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో. ఇచ్చుతా ఎందుకురా? నేను చెప్పింది నా మరదల్ని, నిన్ను కాదు. నిన్ను నైట్ చూసుకుంటా. అది ఓన్లీ పండుగ రోజు వెరైటీగా చేద్దాం అనుకుంటావా? అందులోనూ రాఘవేంద్ర గారి సినిమా అంటే తెలుసు కదా, అదే చూపిస్తూ తింటా. పండ్లు పూలు కదా, ఇక్కడ స్వీట్స్ వెరైటీగా తినిపిస్తుంది. నువ్వు ఉన్నావు ఎందుకురా చేతులు కట్టుకుని చేతురాజులాగా? అలా నువ్వు కూర్చో నాన్న, నువ్వు కూర్చో. నిన్ను కాదు, నువ్వు కూర్చో. అబ్బాతుస్ పండగ రోజు చెప్పే వరకు అట్లనే నిలిచి సూపర్. అబ్బా ఉష్. ఏంటో ఎనిమిది చేసి ఆవిడ రియాక్ట్ అవుతుంది. చెప్పు. నా పక్కింట్లో ఉన్న అమ్మాయితో మాట్లాడటానికి వీలు కానప్పుడు ఆ రోజు ప్రసాదం పెట్టి మాట్లాడతా. పడేయడం కోసం ప్రసాదం కూడా వాడుతున్నారా అయ్యా ఈ మధ్యన? అదే కదా పండుగ రోజు. వెరీ గుడ్, సూపర్. అబ్బాతుస్ నా బాయ్ ఫ్రెండ్ గురించి చెవిటి బామ్మ దగ్గర అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అతని గురించి. ఏమిటి? ఏమని చెప్తావు ఇప్పుడు? నేనే చెవిటి బామ్మ, చెప్పు. ఏమిటమ్మా ఏం చేస్తున్నావు నువ్వు? నా బాయ్ ఫ్రెండ్ ఏం తెలుసా? అరిసెలా? ఈ వయసులో అరిసెలు అవి నవలలేనమ్మా. నా బాయ్ ఫ్రెండ్ నేమ్ ప్రదీప్, యాంకర్ ప్రదీప్. పాయసం ముఖానికి రాసుకుంటావా? వద్దు, ఈగలు వాళ్తాయి. నువ్వు చేసే పని నాకెందుకు? నాకు కూడా పూస్తావా? వద్దు వద్దు తల్లి. ఏ నువ్వు కూడా వచ్చావేమిటి? అయ్యో రామా, ఏమిటి? మా బాయ్ ఫ్రెండ్ గురించి చెప్దామని. నన్ను కూడా అలాంటి బట్టలు వేసుకోమంటారా? నా వల్ల కాదమ్మా. ఎంత క్యూట్ ఉంటాడు తెలుసా మా ప్రదీప్. నీకు కూడా ప్రదీప్ ఏంటి? నాకు ఆల్రెడీ ప్రదీప్ ఉన్నాడు. థ్యాంక్ యూ. వెరీ కాంట్రవర్షియల్ క్యారెక్టర్ ప్లే చేశానేనమ్మో. నెక్స్ట్. అబ్బా తుస్ భయ అన్ని గుళ్ళవై అన్ని ప్రసాదాలు టేస్ట్ చేస్తా. కానీ అన్ని గుళ్ళు కవర్ చేసేటప్పటికి నెక్స్ట్ డే పెద్ద కచేరీ జరుగుతుంది. ఓ ఫ్లడ్ గేట్స్ ఓపెన్. అప్పుడు అబ్బా. అబ్బాతుస్ వెరీ గుడ్ ఆన్సర్. పండగ రోజు డాడీ పేరు చెప్పుకొని పండగ మామూలు వసూలు చేయడం. సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? పిండి వంటకాలు తినడం కోసం. పిండి వంట తిన్నా కోసం. సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? హాలిడే కోసం. హాలిడే కోసం జరుపుకుంటారు. అబ్బత్తుస్ ఇంట్లో పండుగ రోజు అన్ని వెరైటీ వంటకాలు చేస్తారు కదా, అన్ని తినేసి మా ఇంట్లో ఏం వెరైటీ చేయలేదని చెప్పి పడుకోవడం. పురాణం నాగరాజ్ నిన్న మొన్న కిదరగారే తూ. నిన్న మొన్న ఉదరగాయారే. నేను అడిగింది సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? తినడానికి. వెరీ గుడ్. నేను చూడగానే అనుకున్నా అలా అని. అబ్బా అబ్బా. నేనైతే ఇంటి ముందు ముగ్గేసి అబ్బాయిని ముగ్గులో దించుతా. నువ్వు కరెక్టే, మధ్య గొప్ప వస్తుంది అవి కాదే మాక. వెరీ గుడ్. ఇంతకీ సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? అబ్బా
మా పప్ప కొత్త డ్రెస్ కొనిస్తారు అందుకే. మీ పప్ప కొత్త డ్రెస్ కొనిస్తారా పాప? ఓన్లీ సంక్రాంతికి కొనిస్తారా? అంటే అప్పుడప్పుడు కూడా కొనిస్తారు, సంక్రాంతికి అయితే పక్కా కొనిస్తారు. పక్కా కొనిస్తారు, అందుకని సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. అందరూ పండుగ రోజు దేవుడికి పూజ చేస్తే నేను ప్రదీప్ ఫోటో పెట్టి పూజ చేస్తాను. దండేసి దండం పెట్టాకే అమ్మ ఫోటోకి. సూపర్ గా ఆన్సర్లు చేశారు. అండ్ ఇప్పుడు కొంతమంది ముందుకు వచ్చి ఒక భయంకరమైన టాస్క్ ఆడతారు. సో ఇది ఆడడానికి ఈసారి ముందుకు వస్తున్న వాళ్ళు వీళ్ళతో పాటు పార్టిసిపేట్ చేయడానికి ఇంకో ముగ్గురు అమ్మాయిలు రాబోతున్నారు. రండి మేడం గారు, రండి. సో ఇప్పుడు ఒక అద్భుతమైన కార్యక్రమం ఏం జరగబోతోందంటే, నార్మల్ గా బాల్స్ నేల మీద పడేస్తుంటే అవి తీసి ఏరుతారు. ఏరేసాక మీ టీం పార్ట్నర్ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ చేతిలో ఉన్న టబ్ లో వేసేస్తారు. ఎవరైతే బాల్స్ వెతుకుతున్నారో వాళ్ళ కళ్ళ గంతలు ఉంటాయి. అండ్ ఎవరైతే మీ పార్ట్నర్ టబ్ పట్టుకుని నుంచుంటారో వాళ్ళకు కూడా కళ్ళ గంటలు కట్టేస్తారు. సో బాయ్స్, మీ ముగ్గురు టబ్బులు పట్టుకుని వివిధ ప్రదేశాల్లో నుంచుని ఉంటారు. అండ్ అమ్మాయిలు మీరు చక్కగా హ్యాపీగా బాల్స్ వెతికి ఒకటి దొరకగానే మీ పార్ట్నర్ ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బొచ్చులో మాత్రమే వేయాలి. ఓకే, సో లెట్స్ డివైడ్. ఓకే, మీ ఇద్దరిటు, మీరిటు, అండ్ మీరు లాస్ట్ అన్నట్టు. వెరీ గుడ్, సూపర్. మీ పార్ట్నర్ ని ఇప్పుడే చూసుకోండి. ఇంక ఇది అయిపోయాక ఆట అయిపోయేంత మళ్ళీ వాళ్ళు మీకు కనపడరు. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్, కమ్ ఆన్. వెరీ గుడ్, చాలా అద్భుతమైన పొజిషన్స్ లో ఉన్నారు అండ్ చాలా బాగున్నారు అసలు చూడడానికి. ఓకే, అమ్మాయిలు ఏమో కళ్ళజోళ్ళు. అదే మీరు కళ్ళజోడు మూతి పెట్టుకున్నారు, ప్లాస్టర్ వేసారా మీకు? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. కాసేపైనా ప్రశాంతంగా బతకగలరు మీరు. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు బానే ఉంటుంది, తీసేటప్పుడే మీ ఇసంకి అడ్డం కలిసి వచ్చేయచ్చు. ఓకే అబ్బాయిలు, మీ ముగ్గురు ముందుకు రండి, 2 steps రండి, ఇంకా రండి. ఓకే, ప్లేసెస్ షఫల్ అవ్వండి. సో వాళ్ళ ముగ్గురు వేరే వేరే పొజిషన్స్ లో ఉన్నారు. చాలా దూరంలో ఉండొచ్చు, కొంతమంది దగ్గరలో ఉండొచ్చు. అండ్ అమ్మాయిలు, మీరు బాల్ వెతుక్కుని పట్టుకున్న తర్వాత మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి. అప్పటి వరకు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళడానికి లేదు. రెడీయా? 3, 2, 1 గో. తీసుకెళ్ళాలి, ఒక్కొక్క బాల్ మాత్రమే తీసుకెళ్ళాలి. ఈయన మీ పార్ట్నర్ కాదమ్మా, అందరూ ఈయన పుట్టలోనే వేస్తారా? అందరు ఈయన దగ్గరికి వస్తారా? 5, 4, 3, 2, 1 టైమ్ అప్. వెరీ గుడ్, చాలా అద్భుతంగా ఆడారమ్మా. మీ పార్ట్నర్ కాకపోయినా సరే, ఎవరు పార్ట్నర్ కనిపించినా వాళ్ళకి బొచ్చులో బాల్ వేస్తారు. వెల్ ప్లేడ్, సూపర్. ఉన్న వాటిలన్నిటిలోకి చాలా అద్భుతంగా ఆడారు. అందరికంటే బీభత్సగా పాపం ఈయన బొచ్చే. ఎవ్వరిదే నీ బొచ్చు ఎవ్వరిదే కట్టలేదు, నీకు అర్థమైందా? పాపం ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత ఈయన అప్పటికి మొత్తుకుంటాడు అన్నాడు, అయినా సరే ఎవరు వినలేదు. నేను కూడా పాపం అమాయకుల్లాగా ఎవరు వచ్చినా సరే వేసి పర్లేదు, ఏం కాదు, నేను కాదని చెప్పొచ్చుగా.
బొచ్చు తీయచ్చా అదే మరి పక్క తీయచ్చుగా పోయిన వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా ఓకే సో 3 టీమ్స్ వెరీ వెల్ ప్లేడ్ సూపర్ కంగ్రాచులేషన్స్ వెల్ ప్లేడ్ థ్యాంక్ యూ ఫైనల్ 2 భయంకరమైన టాస్క్ కోసం ఇద్దరు ప్రిపేర్ అవుతారు సో ఆ ఇద్దరు ఎవరంటే ఆ బాడీ బిల్డర్ కమాన్ ఎర్ర చొక్కానే నీకోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను కళ్ళ చూడకి నీకోసం వచ్చాను అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు And you also, come on. Well done, come on, congratulations. Let's do kummudu. Okay, so మీ ఇద్దరు ఇప్పుడు ఏం చేయబోతారంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ చైర్ లో కూర్చుంటారు అది రౌండ్ గా తిరుగుతుంది ఆ రౌండ్ తిరగడం ఆగిన వెంటనే పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళి ఆ ప్లేట్ లో ఒక్కొక్క చెర్రీ నోట్ తో తీసి ఆ కేక్ లోపలికి తోసేస్తారు ఓకేనమ్మా హ్యాండ్స్ వాడడానికి లేదు అండ్ చెర్రీ కనపడకూడదు ఓకే ఆ ప్లేట్ లో ఉన్న చెర్రీలన్నీ కేక్ లోపల ఉండాలి సో ముందుగా మేడం గారు రండి 3, 2, 1 go రిజల్ట్ చూసినప్పుడు కూడా ఇంత కళ్ళు తిరగదు ఆవిడకి ఆల్రెడీ స్టార్ట్ అయింది కళ్ళు తిరగడం దివి నుంచి దిగి వచ్చా ఆవిడ ఒక పాట పాడితే ఆపేద్దాం చేయరు ఓకే మీ ఫేవరెట్ సాంగ్ చెప్పు పాడతా అరే చూసినా ఒక హృదయం చూసినా ఆ పాట పాడవా చూసా ఒక హృదయాన్ని కలిసా ఈ ప్రదీప్ నే 5, 4, 3, 2 హ్యాపీ భోగి హాలిడే పడతా మెల్ల పాపా హ్యాండ్స్ బ్యాక్ ఇక్కడ సరి ఉండలేదు కొంచెం మెల్లగా పెట్టి వెల్ డన్ సూపర్ వాళ్ళందరూ ఒకసారి రౌండ్ ఏది ఇటు సైడ్ చూపిమా హ్యాపీ భోగి వెల్ డన్ వెల్ ప్లేడ్ సూపర్ చాలా బాగుంది అండ్ చాలా చక్కగా ఆడారు అండ్ తిరుగుతున్నంత సేపు టెన్షన్ పడ్డారు కానీ ఇక్కడ రావడం మాత్రం స్ట్రైట్ గా నడుచుకుంటూ వచ్చారు మీరు అండ్ ఎంతో ఫాస్ట్ గా ఆడారు మీ పరిస్థితి ఇలా ఉంది ఆల్ ది బెస్ట్ సేమ్ కట్అవుట్ లో ఇంకో క్యాండిడేట్ అని కంగారు పడుతుంది ఆవిడ ఏం చేస్తుంది చూద్దాం మేడం గారు ఇటు మీరటు హ్యాపీ భోగమ్మా థ్యాంక్ యూ నీకంటే కొంచెం తక్కువ బరువులో చెర్రీస్ ఉంటాయి వాటిని లోపల తోసేడు అంతే చెర్రీస్ కి బలం ఉండదు కానీ మాకు చాలా బలం ఉంటది నేను అదే కట్అవుట్ లో ఉండేవాడినమ్మా ఓకే 3, 2, 1 గో వాళ్ళు తిరుగుతున్నారమ్మా ఏం చేస్తున్నారు వాళ్ళు తిరుగుతున్నారు ఈవెన్ మీరు కూడా తిరుగుతున్నారు కదా నేను కూడా తిరుగుతున్నా రౌండ్ నా చుట్టూ అక్కడ డాన్స్ చేయని అందరు చూస్తారు నేను ఆల్రెడీ చేస్తున్నా కనిపించట్లే కన్నా నాకు తిరుగుతున్నారు ఆపిన తర్వాత మళ్ళీ డాన్స్ చేస్తా
కోసం నేను కంట్రోల్ చేసి సెల్ఫీ దిగుదాం అనుకుంటున్నా, ఇది కంట్రోల్ అవ్వట్లేదు. అది కంట్రోల్ అవ్వట్లేదమ్మా. ఆ. వద్దమ్మా, మోటార్ పాడైపోద్ది. ఏం సెల్ఫీ చేయాలి? దిగాలి కదా మరి. 4 3 2 ఉన్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ ఆవిడే పెట్టి దాని పక్కన పెట్టి. యాటే బాగుంది, యాటే బాగుంది. అయ్యో పర్లే పర్లే. ఎగిరిగిలా నాకేం సంబంధాలే. అమ్మా సతించాలి వచ్చేసి. इधर जा रे तू, इधर रे. हाँ इधर फ्लाइंग किस दे पब्लिक. आप अब्बा సూపర్. సెల్ఫీ అన్న దిగుదామా? ఫోన్ తెచ్చుకో. అందానికి సెల్ఫీవే అదిరిపోయావే ఉల్టూ నచ్చేసావే దిల్లో ఖర్చు వేసావే బంగారం బర్ఫీవే లవ్ యూ అన్నావే హాటర్ బల్లులాగా గాల్లో నన్ను ఓకే సో ఇవాళ మన భోగి స్పెషల్ రామరాజ్ ధోతి అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో టైటిల్ విన్నర్ ఇద్దరులో ఒకళ్ళు మాత్రమే అవుతారు. ఫైనల్లీ మీరు కూడా చాలా బాగా ఆడారు. ఆపిన తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత అక్కడ దాకా వెళ్ళారు. నేను కేక్ లో తల పెట్టే ముందు ఆవిడ తపక్క పెట్టేసుకుంది ఆవిడే. సో ఇంట్రెస్టింగ్ అనిపించినట్టుంది. సో మీ ఇద్దరులో విన్నర్ ఎవరు? ఓకే కంగ్రాచులేషన్స్ ఇద్దరు విన్నర్స్. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. కంగ్రాచులేషన్స్ ఇద్దరికి 5000 రూపీస్ వర్త్ గిఫ్ట్ వాచర్స్. బాగా షాపింగ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెల్ డన్, వెల్ ప్లేడ్ అండ్ సూపర్ ఎనర్జీ ఇచ్చారు ఇవాళ మా ఈ షోకి. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. సో ఇవాళ మన భోగి స్పెషల్ లో బీభత్సమైన ఎనర్జీతో మీరు అందరూ పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫెస్టివల్ బాగా ఎంజాయ్ చేయండి. మే ఆల్ యూర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. This is the boss song. నేను ఇలా ఉంటే బాగుండు అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? నేను ప్రదీప్ లో పుట్టాలనుకో, ఎందుకంటే అమ్మాయి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. నువ్వు సూపర్ మ్యాన్ కాదు, నువ్వు జెంటిల్ మ్యాన్. నేను అమ్మాయిలా పుట్టాలనుకుంటున్నాను భయ్య. ఓకే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి. అబ్బాయిలా పుట్టాలనుకుంటున్నా, ఇంటికి ఏ టైంకి వచ్చినా ఎవరు అడగారు కదా. సన్నీ లియోన్ బాయ్ ఫ్రెండ్ గా పుట్టాలనుకుంటున్నా.